ఓకే. హ్మ్. ఓకే హ్మ్. అక్క. ఇంకా రైట్ సైడ్‌కి రా. ఒకసారి టెస్ట్ స్టెప్స్ చూద్దాం. ఈ యూజర్ హిట్స్ ది యూఆర్ఎల్ ఎంటర్స్ వాలిడ్. ఓకే. యూజర్ షుడ్ బి ఏబుల్ టు యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్. యాహ్! కరెక్ట్. ఇటు రా. లెఫ్ట్‌కి రా ఇప్పుడు. వెరిఫై దట్ యూజర్ ఈస్ అనేబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ దీనికి కిందకెళ్ళు. కూడా సేమ్ గదక్క ఆ! ప్రీ కండిషన్. సేమేమో. ఓకే. Verify that user is ఇవి unable to log in upon giving invalid username and valid password. User should not be able to log in successfully. Error message. Okay. ఎక్కడైనా చూసి రాసావా? నార్మల్‌గానే రాసావా? ఆహా! నార్మల్‌గానే అయితే రాసానక్క. బా రాసావు. వెరీ గుడ్. కిందకి రా. User is unable to give an కిందకి రామా. కిందకా? ఆ! ఇవి ఇక్కడ వరకి ఒకటి వాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్. ఆ! ఇక్కడ వరకైతే నో క్రెడెన్షియల్స్ అక్క. హ్మ్. దీని తర్వాత అక్కడ నో క్రెడెన్షియల్స్ బదులు ఏం రాయొచ్చు? లీవింగ్ బోత్ ద ఫీల్డ్స్ యాస్ బ్లాంక్ రాయొచ్చు కదా! ఓకే. హ్మ్. లీవింగ్ బోత్ ఫీల్డ్స్ యాస్ బ్లాంక్. Verify that user is able to see forgotten password link in the login page. Verify that user is able to log in upon giving blank username and valid password. ఓకే. కిందకి రా. ఇంకా ఈ బ్లాంక్ ఇది తీస్తే వెరిఫై దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్ ద లాగిన్ పేజ్ ఆర్ ద ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. వెరీ గుడ్. వెరిఫై దట్ ద పాస్వర్డ్ ఈజ్ మార్క్డ్. వెరీ గుడ్. వెరిఫై దట్ అకౌంట్ ఈజ్ లాగ్డ్. యెస్. వెరిఫై దట్ చాలా బాగా రాసావురా. ఫస్ట్ టైంకే అన్ ఇలా రాయడం అంటే గ్రేటే. ఇన్ని ఇన్ని మనం సింగ్ రోజు అంటే ఈ మధ్య అన్ని జాబ్‌లకి అప్లై చేసేటప్పుడు వాటికి వీటికి చూస్తున్నా గదక్క లాగిన్ పేజ్. Verify అట్లా. that remember me functionality works as expected. Verify that error message is displayed for the logged account details. Verify logout functionality. Verify password toggle నాకు button. ఇది ఎట్లా రాయాలో అర్థం కాలేదక్క. ఇదొకటి అంటే మనం కన్ను బొమ్మ నొక్కుతాం గదా! సో అది అప్పుడేం రాస్తామంటే వెరిఫై దట్ యూజర్ ఇస్ డిస్ప్లేడ్ విత్ ద అన్మాస్క్డ్ పాస్వర్డ్ అపాన్ క్లికింగ్ ఆన్ టాగిల్ బటన్. అన్మాస్క్డ్ పాస్వర్డ్ ఓకే. వెరిఫై సెషన్ అవుట్. ఓకే. వెరిఫై రెస్పాన్స్. నాకు వీటన్నిటికి ఎలా ఈ పక్కన రాయాలో అర్థం గాక అలా రాసేసానక్క అవి. అదేలే. వెరిఫై యూఐ రెస్పాన్సివ్‌నెస్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ అలైన్డ్ ప్రాపర్‌లీ. సో, యూఐ రెస్పాన్సివ్‌నెస్ అంటే ఏంటి? అంటే నేనెలా రాసానంటే మనము అన్నీ కరెక్ట్‌గా ప్లేస్ అయ్యి ఉన్నాయా క్లిక్ జేస్తే కాదు. వచ్చి యూ ఇదేంటిది యూఐ పేజ్ ఓపెన్ అయితది గదక్క వెబ్ పేజ్. హ్మ్. హ్మ్. దాంట్లో ప్రతి ఒక్కటి మనం క్లిక్ చేస్తుంటే ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా రెస్పాన్స్ అవుతుందా లేదా అని. అదొకటి. యూఐ రెస్పాన్సివ్‌నెస్ అంటే అది కాదు మీనింగ్. హ్మ్. యూఐ రెస్పాన్సివ్‌నెస్ లైక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడం అది మీనింగే. కానీ దాని మెయిన్ మీనింగ్ ఏంటంటే రెస్పాన్సివ్‌నెస్ ఇన్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ అనమాట. అంటే మొబైల్‌లో క్లిక్ చేసినప్పుడు ఎలాగా, డెస్క్‌టాప్‌లో క్లిక్ చేసినప్పుడు ఆ! ఎలాగా, ఓకే. అలాగా నీకు చూపిస్తాను అది ఎలా టెస్ట్ చేయాలో తర్వాత. ఓకే. సో, అది యూఐ రెస్పాన్సివ్‌నెస్ అనమాట. వెరిఫై దట్ యూజర్ కెన్ లాగిన్ ఆన్ మల్టి. ఓకే. వెరీ గుడ్. అంతే ఇలా రాయడం వస్తే చాలు. ఇలా మనకి రిక్వైర్మెంట్ ఇచ్చిన ప్రతిసారి స్టోరీలో ఆ టెస్ట్ కేసెస్‌కి అలా రాసుకుంటా ఉండాలనమాట. సో, ఓకే. నేను టెస్ట్ అలా ప్రాక్టీస్ చేయాలక్క మల్టిపుల్ వాటికన్నిటికి? మల్టిపుల్ వాటి ఆ! ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇవేంటి సింపుల్ లాగిన్స్ నువ్వు డైలీ చూస్తావు కాబట్టి నీకు వచ్చేసింది. ఆ! అదే ఇప్పుడు ఆ! నువ్వు రియల్ టైమ్‌లో లాగిన్ పేజ్‌కి వర్క్ మనం ఎలా వర్క్ చేస్తామంటే ఒక ఇన్స్యూరెన్స్ అప్లికేషన్‌కి అలా వర్క్ చేస్తామనమాట. సో, ఓకే. ఇప్పుడు ఒక ఇన్స్యూరెన్స్ కనుక్కో ఏంటి ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియంకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. అందులో ఆహా! యూజర్ టైప్ బట్టి, యూజర్ ఇన్‌కమ్ బట్టి అండ్ ఇప్పుడు అతనికి పెళ్ళైతే ఒకలాగా, క్యాన్సర్ ఉంటే ఒకలాగా సో, రకరకాలు ఉంటాయి కదా! సో, అలా డిఫరెంట్ ఓకే. ఫ్యాక్టర్స్ అన్నీ ఆ డొమైన్ అర్థం చేసుకోవడం రావాలనమాట బేసిక్‌గా. ఏ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నా వాళ్ళ అప్లికేషన్ ఏంటి? ఫస్ట్ నువ్వేం అడుగుతావు? మీ అప్లికేషన్ ఏంటి? ఓకే. దానివల్ల ఎండ్ యూజర్‌కి యూజ్ ఏంటి? హ్మ్. ఎవరెవరు వాడతారు అప్లికేషన్? ఓకే. దానిలో ఉన్న డిఫరెంట్ ఫ్లోస్ ఏంటి? ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్ ఆ! తీసుకుంటే లాగిన్ అవుతావు. ఆ! ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకుంటావు. ఫిల్టర్స్ హ్మ్. అప్లై చేస్తావు. కార్ట్‌కి యాడ్ చేసుకుంటావు. ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ ఉంటే కూపన్స్ యాడ్ చేసుకుంటావు. సో, ఒక ఫ్లో హ్మ్. సింపుల్ ఫ్లో ఏంటి? లాగిన్ అవుతావు, సెలెక్ట్ చేస్తావు, కార్ట్‌కి యాడ్ చేస్తావు, పేమెంట్ చేస్తావు. ఇది హ్మ్. సింపుల్ ప్రాసెస్. బట్ అదే ఓకే. నువ్వు సెర్చ్ చేస్తావు, ఫిల్టర్‌లు పెట్టుకుంటావు, కూపన్ అప్లై చేస్తావు, ఆ కార్ట్‌కి యాడ్ చేసుకుంటావు, గిఫ్ట్ కార్డ్‌తో కడతావు. ఓకే. ఓకే. అలా. లేదంటే మళ్ళీ గెస్ట్ అకౌంట్‌లా జేసుకోవచ్చు. సో, డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి గదా! ఇప్పుడు ఒకటే ఆ! సినారియో ఏంటి ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? కొనడం. ఆ! ఆర్డర్ ప్లేస్ చేయడం.
కానీ ఆర్డర్ ప్లేస్ చేయడానికి నీకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. అవును. ఆ! సో, ఆ డిఫరెంట్ వేస్ నువ్వు టెస్ట్ చేయాలి. అలానే నువ్వు ఓకే. ప్లేస్ చేయాలంటే డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎంఐ, క్లార్నా, యాపిల్ పే, గూగుల్ పే, ఆ! ఇండియాలో అయితే ఫోన్‌పే, వాలెట్ అన్నీ. సో, ఆ! అన్ని టైప్స్ ఆఫ్ మోడ్స్‌లోనూ మనం టెస్ట్ చేయాలి. అండ్ ఓకే. టెస్ట్ చేసేటప్పుడు ఏంటి సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆ! ఓటీపీ ఎక్స్‌పైర్ అయిపోతుందా లేదా? ఇప్పుడు ఎప్పుడైనా రీసెంట్ ఓటీపీ కొట్టాడనుకో, ఇప్పుడు 1, ఆ! 2, 3, 4, 5, 6 ఫస్ట్ టైమ్ వచ్చింది నీకు ఆ! ఓటీపీ. ఆ! ఓకే. కానీ నీకది లేట్‌గా వచ్చింది. ఈ లోపల నువ్వు రీసెంట్ బటన్ మీద నొక్కావు. నొక్కినప్పుడు ఆ! ఇంకో ఓటీపీ వచ్చింది. ఆ! ఈసారి 7, 8, 9, 10 వచ్చింది. కానీ నువ్వు 1, 2, 3, 4, 5, 6 కొట్టావనుకో, అప్పుడు అది లాగిన్ అవ్వగూడదు. అవ్వకూడదు. బికాజ్ అది ఆ! ఎక్స్‌పైర్ అయిపోవాలి ఆ సెకండ్. యాస్ సూన్ యాస్ యూజర్ రీసెంట్ బటన్ నొక్కుతాడో, ఆ ఆ! పాత ఓటీపీ అనేది ఎక్స్‌పైర్ అయిపోవాలి. ఓకే. అదే మళ్ళీ ఇంకా కరెన్సీ ఉంటది. లైక్ ఏంటి? ఇప్పుడు నువ్వు డాలర్స్‌లో ఇప్పుడు నువ్వు అమెజాన్ డాట్ కామ్ నీ ఫ్రెండ్ ఎవరో అమెరికాలో ఉన్నాడు. నువ్వు ఆర్డర్ పెడదాం అనుకుంటున్నావు. హ్మ్. అప్పుడు నీకు డాట్ కామ్ అమెజాన్ డాట్ కామ్‌లో నీకు డాలర్స్‌లో ఉంటది. సో, హ్మ్. డాలర్స్‌లో ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గర పౌండ్ కార్డ్ ఉంది. సో, హ్మ్. కరెన్సీ ఎక్స్‌చేంజ్ రేట్ ఎంత పడుతుంది? కరెంట్ మార్కెట్ రేట్ అంతే పడుతుందా? హ్మ్. హ్మ్. అలా డిఫరెంట్ థింగ్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తూ ఉండాలనమాట. ఏం చేయొచ్చు? ఏమేం చేయొచ్చు ఎండ్ యూజర్? ఓకే. అలాంటియన్నీ ఆలోచించాలి. ఏ ఒక్క చిన్న నెగెటివ్ ఫ్లోస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఓకే. నీకు సింపుల్‌గా ఒకటి చూపిస్తాను చూడు. నీకొక హ్మ్. రియల్ టైమ్ నేను ప్రాజెక్ట్ స్టాప్ చూపిస్తాను. హ్మ్. నీకు సో, నేను రీసెంట్‌గా ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ హ్మ్. ఏంటో నేను నీకు చూపిస్తాను. సో, మనం ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అసలు నేను సరిగ్గా టెస్ట్ చేయలేదు బేసిక్‌గా. లేకపోతే అసలు హ్మ్. అలాంటివి మిస్ అవ్వకూడదు. సో, ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఒక వెసెల్ లిస్టింగ్ అని ఏదో ఒక అప్లికేషన్ లాగిన్ అయ్యాం. ఇందులో వెసెల్ ఓహ్! లిస్టింగ్ ఉంది. సో, వెసెల్ లిస్టింగ్ ఓహ్! రిపోర్ట్ ఏం చేస్తదంటే బేసిక్‌గా ఈళ్ళ కంపెనీలో హ్మ్. పాలిసీ ఇన్స్యూరెన్స్ తీసుకున్నోళ్ళందరూ ప్రతి కంపెనీకి చాలా హ్మ్. వెసెల్స్ అంటే మెరైన్ భాషలో ఏంటంటే షిప్స్ అనమాట. సో, ఓకే. ఒక్కొక్కడికి చాలా షిప్స్ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. హర్షితాస్ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఉందనుకో, హర్షిత హ్మ్. దగ్గర ఓ 100 షిప్స్ ఉండొచ్చు. హ్మ్. సో, ఆ 100 షిప్స్ ఇన్స్యూరెన్స్‌లో ఉన్నాయా? లేవా? ఉంటే ఓకే. ఎంతెంత అమౌంట్ ఉన్నాయని చూపిచ్చేది వెసెల్ లిస్టింగ్ రిపోర్ట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏదైనా ఒక డేటాకి సెర్చ్ చేద్దాం. అయితే ఇది సో, ఇక్కడ నేను ఏదో ఒక డేటాకి సెర్చ్ చేశాను. అయితే నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అంటే మెంబర్ గ్రూప్ అంటే లైక్ కంపెనీ పేరు. హ్మ్. షిప్ అంటే ఎన్ని షిప్స్ ఉన్నాయి. హ్మ్. క్లాస్ అంటే ఏ టైప్ ఆఫ్ పాలిసీ తీసుకుంటున్నాము. ఆ ఓకే. పాలిసీలో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటున్నాము. హ్మ్. ఇక్కడ రిస్క్ స్టేటస్ అంటే ఇన్సూరెన్స్ ఉందా లేదా? హ్మ్. ఇన్సూరెన్స్ ఈ ఇయర్‌లో ఉందా లేదా? సో, హ్మ్. ఒకవేళ ఒక మెంబర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షిప్స్‌కి ఈ 2 ఇన్సూరెన్స్ క్లాసెస్ మీద ఈ బిజినెస్ టైప్‌లో ఉన్న అన్ని షిప్స్ ఇవాళ గనక మనకు ప్రీమియం ఉంటే మనకు కనిపించాలి. ఓకే. ఓకే. అది డ్రాప్ డౌన్. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు మా దాంట్లో ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ షిప్స్ ఉన్నాయి గదా! హ్మ్. ఈ షిప్స్ కౌంట్. ఇప్పుడు నేను 16856 సెలెక్ట్ చేశాననుకో, ఈ హ్మ్. 16856 ఓడి దగ్గర 12 షిప్‌లున్నాయి. ఓకే. 12 చెప్పులున్నాయా? ఈ 41759 ఓడి దగ్గర 7 షిప్స్ ఉన్నాయి. హ్మ్. అయితే హ్మ్. ఏమైంది, ఒక డిఫెక్ట్ ఏం కనిపెట్టాను ఫస్ట్ చేసినప్పుడు, ఇలా రిపోర్ట్ జనరేట్ చేసి క్లియర్ బటన్ కొడితే మనకి డిఫాల్ట్ ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ చూడు ఫస్ట్ ఇనిషియల్‌గా రాగానే 44 అని కనిపించినాయి కదా మనకిక్కడ. హ్మ్. అవును. ఆ! సో, ఈసారి కూడా మనకి ఎప్పుడైతే మన రిపోర్ట్ జనరేట్ అవుతుంది కానీ దేనికి ఓన్లీ 12 ఎందుకంటే ఈ గ్రూప్‌కి ఓన్లీ హ్మ్. 12 ఉన్నాయి. హ్మ్. రిపోర్ట్ జనరేట్ అవ్వని చెప్తా. హ్మ్. సో, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది మనకి. కానీ హ్మ్. ఇప్పుడు నేను ఎప్పుడైతే క్లియర్ బటన్ కొడతానో ఈ కింద రిపోర్ట్ హ్మ్. పోవాలి. ఈ రిపోర్ట్‌తో పాటు ఇది ఇనిషియల్‌గా 44 ఉంది కదా! 44కే వెళ్ళిపోవాలనమాట. డిఫాల్ట్ వాల్యూస్‌కి. డిఫాల్ట్ వాల్యూస్‌కి ఆ! వెళ్ళిపోవాలి.
హ్మ్. కానీ దీనికి ఎళ్ళట్లేదు. ఓకే. నేను మామూలుగా నేను టెస్ట్ చేసేటప్పుడు ఏం చేశానంటే, నేను వేరే గ్రూప్ టెస్ట్ చేశాను. హ్మ్. సో, నేను టెస్ట్ చేసినప్పుడు ఏం చేశాను, ఇక్కడ నాకొక 2120 నేనెప్పుడు వాడేదుంది. ఇక్కడ 78 షిప్స్ ఉన్నాయి. రిపోర్ట్ జనరేట్ చేశాను. హ్మ్. చేసి క్లియర్ కొట్టా. క్లియర్ హ్మ్. కొడితే ఏమైంది, మళ్ళీ 78 వచ్చింది. సరే హ్మ్. కరెక్ట్‌గానే పనిచేస్తుందనుకోని వదిలేసా. ఓకే. కానీ ఏమైందంటే, ఇక్కడ మిగిలిన దేనికి గూడా షిప్ వాల్యూస్ లేవు. వేరే ఏ కంపెనీకి గూడా షిప్స్ లేవు. ఆ హుహు. నేమ్‌తో స్టార్ట్ అయ్యే వాటితో. అందుకే హ్మ్. నాకేం ప్రాబ్లమ్ రాలేదు. నేను ఈ హ్మ్. ఒక్క డేటాతోనే టెస్ట్ చేసి వదిలేసాను. కానీ హ్మ్. నాకు తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత నేనేం గమనించుకున్నాను, ఇది ఓన్లీ ఒక డేటా ఉన్నప్పుడే కరెక్ట్‌గా చూపిస్తుంది షిప్స్ కౌంట్. అది ఇప్పుడు ఓకే. 44 ఉంది. కానీ నేను రిపోర్ట్ జనరేట్ చేసినా మళ్ళా 44కి ఎళ్ళట్లే. హ్మ్. అది నాకు ఓన్లీ 12 చూపిస్తుంది. ఓకే. సో, ఎప్పుడైనా నువ్వు టెస్ట్ కేస్ అనేది ఒకలా రాస్తే సరిపోదు. ఒక డేటాకి రాస్తే సరిపోదు. సో, మనం ఏం హ్మ్. నేర్చుకున్నాం? బౌండరీ వాల్యూ అనాలిసిస్ నేర్చుకున్నాం గదా! హ్మ్. ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ నేర్చుకున్నాం గదా! హ్మ్. సో, ఇప్పుడు నా కంపెనీలో ఇది నార్త్ అండ్ స్టాండర్డ్ 2 డిఫరెంట్ కంపెనీస్. సో, నార్త్ ఓహ్! ఒక కంపెనీ, స్టాండర్డ్ ఒక కంపెనీ 2 హుహు. కలిసిపోయినాయి. సో, అప్పుడు హుహు. నేను టెస్ట్ చేసేటప్పుడు నేనేం చేసుండాల్సింది, నేను నాట్ ఓన్లీ ఈ నార్త్ కంపెనీ, బట్ హ్మ్. స్టాండర్డ్ కంపెనీలో డేటా ఎలా పనిచేస్తుందో చూడాలి. అండ్ ఆల్సో ఓకే. జస్ట్ ఒకసారి క్లియర్ కొట్టేసి పనిచేస్తుందా కాదు. ఒకవేళ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత క్లియర్ కొడితే ఏమవుతుందనేది కూడా నేను చెక్ చేయాల్సింది. ఎందుకంటే అంతకుముందు ఓకే. స్టోరీలో నేను టెస్ట్ చేసాను. అప్పుడు బాగానే పనిచేసింది. క్లియర్ కొట్టినప్పుడు ఇదంతా. మధ్యలో ఆడు హ్మ్. ఏదో కెలికాడు కోడ్ పోయింది. హ్మ్. సో, హుహు. రిగ్రెషన్ టెస్టింగ్ ఏంటి? ఎప్పుడైతే కోడ్ చేంజ్ జరుగుతదో, జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షిప్స్ కౌంట్ మ్యాచ్ చేయడానికి ఫిక్స్ చేసాడు. సో, అప్పుడు ఓకే. ఓన్లీ షిప్స్ కౌంట్ మాత్రమే టెస్ట్ చేస్తే సరిపోదు. రిపోర్ట్ ఆహా! జనరేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా పనిచేస్తుందా లేదా? ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఇలానే పనిచేస్తుందా లేదా? అన్నీ చూసుకోవాలి. దట్ ఈస్ రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. రిగ్రెషన్ టెస్టింగ్. హ్మ్. సో, నేను ఆ రిగ్రెషన్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి నాకు ఈ బగ్ వచ్చింది. ఓకే. సో, రిగ్రెషన్ టెస్టింగ్ టేక్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బికాస్ డెవలపర్ ఒకటి ఫిక్స్ చేస్తాడు. హ్మ్. దానివల్ల ఇంకోటి ఏదైనా బ్రేక్ అయిపోవచ్చు. ఓకే. సో, మనం అన్నీ చూసుకోవాలనమాట. అటు, ఇటు, అటు, ఇటు. ఓకే. ఓకే. ఫైన్. దీన్ని తీసేస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్‌లో? మనము బగ్ లైఫ్ సైకిల్ గురించి ఇంకా జీరా ప్లాట్‌ఫార్మ్‌లో కొన్ని చూపించారక్క. జీరా ప్లాట్‌ఫామ్ కంప్లీట్‌గా చూపియలేదు కదా! హ్మ్. జీరా చూద్దాం. హ్మ్. సో, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో ఏం జరిగిద్ది గుర్తుందా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో రిక్వైర్మెంట్స్ అన్నీ డిస్కస్ చేస్తారు గదక్క ఫస్ట్. హ్మ్. బిజినెస్ అనలిస్ట్ అందరూ కూర్చొని, తర్వాత 2 వీక్స్ కానీ, 4 వీక్స్ అంటే మన స్ప్రింట్‌ని బట్టి మనం బ్యాక్‌లాగ్ నుంచి స్ప్రింట్‌లోకి యాడ్ చేసి స్ప్రింట్ స్టార్ట్ చేస్తాము. వెరీ గుడ్. ఆ స్ప్రింట్‌లో బట్ మనం ఏ స్టోరీస్ సెలెక్ట్ ఏ స్టోరీస్ మీద వర్క్ చేయాలి అని డిసైడ్ అయ్యేది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనమాట. ఓకే. ఆ! ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రిఫైన్‌మెంట్‌లో నువ్వు అన్నిటికి ఎస్టిమేషన్స్ ఇచ్చేసావు. సో, ఎస్టిమేషన్స్ హ్మ్. ఎలా ఇస్తాం మనం? నంబర్స్ ఇస్తాం గదక్క. అవును. స్టోరీ పాయింట్స్. స్టోరీ పాయింట్స్ బట్టి ఇస్తాం. హ్మ్. సో, హ్మ్. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మనం యూజర్‌కి అసైన్ లైక్ ఒక 10, 20 స్టోరీస్ డిఫైన్ చేసాం. సో, స్ప్రింట్ హ్మ్. ప్లానింగ్ మీటింగ్‌లో ఇప్పుడు నువ్వు, నేను, ఇంకో డెవలపర్ ఉన్నారనుకో. హ్మ్. సో, మన ముగ్గురం కలిసి ఎంత వర్క్ ఒక్కొక్కళ్ళకి 40 అవర్స్ చేసుకో పర్ వీక్. సో, హ్మ్. 40 అవర్స్ సరిపడా స్టోరీస్ సెలెక్ట్ చేస్తారనమాట పర్ పర్సన్. సెలెక్ట్ ఓహ్! చేసి దాన్ని స్ప్రింట్‌లోకి తెస్తారు. హ్మ్. సో, ఏవైతే స్ప్రింట్‌లో ఉంటాయో అవి మనం వర్క్ చేయబోయేవి. హ్మ్. రిమైనింగ్ అన్నిటిని ఏమంటాము? బ్యాక్‌లాగ్. బ్యాక్‌లాగ్ ఐటెమ్స్ అంటారు. సో, ఇప్పుడు మరి మనం ముగ్గురం వర్క్ చేస్తున్నాం అనుకో. హ్మ్. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్ప్రింట్‌లోకి తీసుకొస్తున్నాం. సో, ఇవాళ మన హ్మ్. స్ప్రింట్ 1 స్టార్ట్ అయింది. ఇక్కడ స్టోరీ ఉంది. హ్మ్. అలానే ఒక బగ్‌ని కూడా ఉన్న 2 తెచ్చేసుకున్నాం. అక్క ఇప్పుడు ఇవి ఎంటర్ చేసేది, క్రియేట్ చేసేది ఇవన్నీ గూడా మనమే చేయాలా? ఆహా! లేదు. అయన్నీ బిజినెస్ అనలిస్ట్ రాస్తాడు. ఓకే. ప్రొడక్ట్ ఓనర్ స్ప్రింట్‌లోకి తెస్తారు. సో, బిజినెస్ అనలిస్ట్ డ్యూటీ ఏంటి? స్టోరీస్ రాయడం, అవి ఎంత టైం పట్టిద్దో కనుక్కోవడం.
ఇప్పుడు మీరెలా రాసారో అవన్నీ వాళ్ళు ఆ! రాస్తారు. వాళ్ళు రాస్తారు. బిజినెస్ అనలిస్ట్ రాస్తారు. అయితే ఓకే. రాసిన తర్వాత ఇప్పుడు 100 ఉన్నాయి. కానీ అందులో హ్మ్. ఈ ఓనర్‌కి ఏది కావాలో అది కదా సెలెక్ట్ జేయాలి. అవును. సో, ఆ! ఓనర్ ఈ బ్యాక్‌లాగ్‌లో ఉన్న స్టోరీస్ నుండి పైకి తీసుకొస్తారనమాట. ఏవి కావాలి ఓకే. అనేది ఆ! ప్రొడక్ట్‌లలో. హ్మ్. సో, తెచ్చిన తర్వాత నీకిక్కడ ఎవ్రీడే ఏం జరుగుతది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ నీకు నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్నావా? ఆ! చేసుకోమను. చేసుకున్నానక్క. చూసాను ఇవన్నీ గూడా టైప్ చేసి. హ్మ్. నీ పేరేముందో చెప్పు? దాంట్లోనా? నా మెయిల్ ఐడీ సరిపోతదక్క. ఈ మెయిల్ ఐడీలోనే ఒక్క నిమిషం. ఆగు అసైన్ చేయడానికి చూద్దాం. హ్మ్. నీ ఈమెయిల్ ఐడీ చెప్పు. హర్షిత హ్మ్. 0602 హ్మ్. @gmail.com. ఓకే. నీకు ఈమెయిల్ వస్తది జాయిన్ అవ్వు అందులో. ఓకే. అయితే వాళ్ళు ఇది రాసావు గదా! ఆ! వచ్చిందక్క. మీకు రిక్వెస్ట్ యాక్సెస్ కొట్టాను. హ్మ్. హ్మ్. ఏ నోటిఫికేషన్ రాలేదే. నేను ఆల్రెడీ ఇన్విటేషన్ పంపించా గదా! అప్పుడు యాక్సెస్ నీకు ఆటోమేటిక్‌గా వస్తది. అక్కడ నేను నిన్న చూసినప్పుడు మనం అది స్టార్టింగ్‌లో క్రియేట్ చేసేటప్పుడు పబ్లికా, ప్రైవేటా యాక్సెస్ అడిగిందక్క ఒక దగ్గర. స్టార్టింగ్‌లో. ఇదేంటి ప్రీమియం అంటుంది. ప్రీమియం కాకుండానే రావాలి. పబ్లికా, ప్రైవేటా అది ఫైన్. కానీ నేను ఇన్విటేషన్ పంపించాను కాబట్టి అది ప్రైవేట్ అయినా నీకు కనిపించాలి. ఆ! ఓకే. ఇంకోసారి ట్రై చేద్దాం. వచ్చిందిలే. వచ్చిందా నీకు ఇప్పుడు? నువ్వు రిఫ్రెష్ చేయి నీ దానిలో బోర్డ్‌లో. హ్మ్. ఆ! వచ్చిందక్క. హ్మ్. హ్మ్. స్ప్రింట్ స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ స్ప్రింట్ కొట్టగానే ఏమైద్దంటే, ఇవాళ నా డే 1 అనమాట. 2 వీక్స్ మన స్ప్రింట్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇది హ్మ్. మన స్ప్రింట్ 1. హ్మ్. మనం ఏమైనా గోల్ పెట్టుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు స్ప్రింట్ స్టార్ట్ చేస్తావో, అప్పుడు నీకున్న ఈ రెడీలో బ్యాక్‌లాగ్‌లో ఎంతకుముందు ఇక్కడ రెడీలో ఉన్నాయన్నీ, ఆ స్ప్రింట్‌లో ఉన్నాయన్నీ నీకు ఈ బోర్డ్‌లో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే. సో, ఎవ్రీడే స్టాండప్ కాల్‌లో ఏం జరిగిద్దంటే, ఈ బోర్డ్ ఓపెన్ చేస్తారు. హ్మ్. స్క్రమ్ బోర్డ్ అంటారు. సో, హ్మ్. ఈ బోర్డ్ ఓపెన్ చేసి మన డెలివరీ మేనేజర్ లైక్ హ్మ్. ద ప్రొడక్ట్ ఓనరు హ్మ్. లేకపోతే మన స్క్రమ్ మాస్టర్ హ్మ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి హ్మ్. స్టేటస్ అడుగుతారనమాట. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీన్ని ఫిక్స్ చేస్తున్నావు. హ్మ్. సో, ఒక సెకండ్. ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తే నీకు కాల్ ఓకే. ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్ ఉంది అని కనిపిస్తుంది. హ్మ్. అండ్ ఒకవేళ యాక్చువల్గా దీన్ని ఇంకా డివైడ్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ బట్టి. సో, జనరల్గా టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే ఉండదు. సో, టు డూ ఇన్ డెవలప్మెంట్, రెడీ ఓకే. ఫర్ టెస్టింగ్, ఇన్ టెస్టింగ్, వెయిటింగ్ ఫర్ డిప్లాయ్మెంట్, డన్. ఓకే. సో, అలాంటి స్టేజెస్ ఇది మనం ఆల్ ప్రీమియం కాదు కదా! అందుకని మనం ఓన్లీ ఈ మూడే కనిపిస్తున్నాయి. బట్ ఓకే. నువ్వు ఈ స్టేజెస్ని మనం సెట్ చేసుకోవచ్చు. హ్మ్. సో, అదంతా మన డెలివరీ మేనేజర్ చూసుకుంటారు. ఓకే. సో, మనం స్టాండప్ కాల్‌లో మనకి అసైన్ అయిన టాస్క్‌కి మనం ఏం చేయబోతున్నాం అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. ఓకే.
ఓకే. అది. సో, అయితే ఇప్పుడు మనకి అసైన్ చేశారు. నువ్వు టెస్ట్ చేస్తున్నావు. సో, టెస్ట్ చేస్తున్నప్పుడు నీకు ఈ స్టోరీకి ఒక డిఫెక్ట్ కనిపించింది. హ్మ్. సో, గ్రీన్ కలర్‌లో ఉన్నది యూజర్ స్టోరీ అనమాట. రెడ్ ఆ! కలర్‌లో ఉన్నది బగ్. హ్మ్. సో, ఇప్పుడు నువ్వు దీని మీద వర్క్ చేస్తున్నావు. చేస్తున్నప్పుడు హ్మ్. నీకు బగ్ ఓకే కనిపించింది. అప్పుడు నువ్వేం చేస్తావు? క్రియేట్ చైల్డ్ వర్క్ ఐటెమ్ క్లిక్ చేస్తావు. క్రియేట్ ఇక్కడ నువ్వు ఈ చైల్డ్ వర్క్ ఐటెమ్‌లోని బగ్ క్రియేట్ చేయొచ్చు. సబ్ బగ్ లాగా. ఇది ఓకే. మన ప్రీమియం కాదు కాబట్టి కనిపించట్లేదు. మామూలుగా సబ్ బగ్ అయినా క్రియేట్ చేయొచ్చు. అదే ఈ హ్మ్. టాస్క్‌కి చాలా పనులున్నాయి. లైక్ ఆటోమేషన్ ఒక టాస్క్, మాన్యువల్ టెస్టింగ్ ఒక టాస్క్ అనుకో. సబ్ టాస్క్ హ్మ్. కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. నీకు కనిపించిన ఇష్యూ గురించి నువ్వు డెవలపర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు అనుకో, నువ్వు అది కమెంట్స్‌లో చెప్తావనమాట. ఓకే. అవన్నీ అలా అసైన్ చేస్తాము. హ్మ్. ఓకే. తర్వాత ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ హ్మ్. యాహ్! ఇది అక్క ఇప్పుడు మనము హ్మ్. ఈ జీరా దాంట్లోనే మనము బగ్ రేజ్ చేస్తామని జెప్పారు గదా! హ్మ్. హ్మ్. అవన్నీ దీంట్లోనే జేస్తామా అక్క? దీనిలోనే చేస్తది. ఇక్కడ క్రియేట్ చేసాం కదా బగ్. నువ్వు ఆ! క్రియేట్ ఇక్కడ బగ్ సెలెక్ట్ చేసుకొని ఆ బగ్ ఏంటో రైజ్ చేస్తావు. సో, బగ్ రైజ్ చేసినప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలో నీకు ఆల్రెడీ తెలుసు కదా! మొన్న చెప్పినట్టున్నాను కదా! ఆ! సో, సమ్మరీ, డిస్క్రిప్షన్, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. డిస్క్రిప్షన్, స్టెప్స్ టు రీప్రొడ్యూస్, హ్మ్. టెస్ట్ డేటా హ్మ్. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, విత్ ప్రయారిటీ, స్క్రీన్ సివియారిటీ. షాట్స్ పెట్టాలి. విత్ స్క్రీన్ షాట్స్ పెట్టాలి. కరెక్ట్. అది మనము స్ప్రింట్‌లోనే ఈ స్ప్రింట్ దాంట్లో యాడ్ జేయాలి గదా అక్క? ఆ! ఏదైతే స్ప్రింట్ ఆ! స్ప్రింట్ దానిలో యాడ్ చేసి ఆ బిజినెస్ అనలిస్ట్‌కో, ప్రొడక్ట్ ఓనర్‌కి అసైన్ చేసామనుకో, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ స్ప్రింట్‌లోనే దాని మీద వర్క్ చేయాలా? లేకపోతే నెక్స్ట్ స్ప్రింట్‌లో వర్క్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఫస్ట్ అనుకున్నయి కంప్లీట్ చేద్దామా అనేది మన ఓకే. చేతిలో ఉండదు. దట్ హ్మ్. డెసిషన్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఓనర్ ఆర్ ఓకే. బిజినెస్ అనలిస్ట్ ఓకే. బేస్డ్ ఆన్ ప్రయారిటీ. ఇప్పుడు చూడు చిన్న కలర్ ఇక్కడ ఏదో చిన్నది ఇక్కడ కనిపించట్లేదు. ఈ హ్మ్. ఎడిట్ ఐకాన్ కనిపించట్లేదు. హ్మ్. సో, అది ఇంపార్టెంటా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. ఓకే. మనం జస్ట్ మన ఒపీనియన్ చెప్తాం. డెసిషన్ వాళ్ళది. మనం యాస్ ఎ టెస్టర్‌గా మనం దీంట్లో దేనికి వాడతాం అక్క? బగ్ రేజ్ చేయడానికి మనము ఈ స్ప్రింట్ చూసుకోవడానికి మన వీటికే గదా! టాస్క్ ప్రోగ్రెస్ చెప్పుకోవడానికి అండ్ హ్మ్. ఆల్సో టెస్ట్ కేసెస్ ఇప్పుడు నువ్వు ఎక్సెల్ షీట్‌లో రాసావు కదా! ఆ! సో, ఆ! మామూలుగా ఇది ప్రీమియం దానిలో ఏమైద్దంటే ఏదో ప్లగిన్స్ ఉంటాయన్నమాట ప్రతి కంపెనీకి. లైక్ ఓకే. ఎక్స్‌రే ప్లగిన్ అనో, జెఫైర్ ప్లగిన్ అనో ఉంటాయి. సో, ఇప్పుడు నువ్వు ఓకే. ఏవైతే స్టెప్స్ రాసావో అవి ఇలాగా మనం ఇక్కడ నీకు మామూలుగా ఇక్కడ టెస్ట్ కేసెస్ అని కనిపిస్తదన్నమాట. టెస్ట్ ప్లానో ఏదో ఒకటి అలాగా. సో, ఓకే. నీకది స్ప్రింట్ కింద. ఆ స్ప్రింట్ లోపల. స్ప్రింట్ లోపలికి కదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఇక్కడ చూడు యాప్స్ ఎలా ఉన్నాయి. ఆ! అలా ఓకే. నీకు కనిపిస్తాయి అన్నమాట టెస్ట్ కేస్ మేనేజ్‌మెంట్ అని. సో, ఆ! నువ్వు అక్కడ ఇలా యూజర్ స్టోరీలో ఎలా క్రియేట్ చేసాము, అలా నువ్వు టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తావు. టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు రాసుకున్న ప్రతి టెస్ట్ కేస్‌ని ఈ స్టోరీకి లింక్ చేస్తావు. సో, ఇక్కడ జస్ట్ ప్లస్ ఓకే. కొట్టి లింక్ వర్క్ ఐటెమ్ ఉంది కదా! ఆ! ఈ లింక్ క్లిక్ జేయొచ్చు. అండ్ ఒక్కొక్క కంపెనీకి ఓ ప్రాసెస్ ఉంటది. సో, అదేం ఓకే. లేదు. జస్ట్ బటన్ నొక్కుతూ రాస్తావు. ఎక్సెల్ షీట్‌లో రాసింది ఇక్కడ రాస్తావు అంతే. బట్ ఆహా! ఏం ఓకే. రాయాలి అనే స్టెప్స్ నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు చూసావా? ఆ! మొన్న అవే అనమాట. ఓకే. ఓకే. ఫైన్. అదొకటి. హ్మ్. నెక్స్ట్ లెట్ మీ ఓపెన్ ప్లాన్ చూద్దాం. అప్లై చేస్తున్నావా హర్షిత జాబ్‌కి? ఆ! అప్లై చేస్తున్నానక్క. నేను కొన్ని కంపెనీస్‌కైతే కవర్ లెటర్స్ అన్నీ రాసి గూడా అప్లై చేస్తున్నానక్క. అక్క అయితే పొద్దున ఒక జాబ్ పడిందక్క. వాళ్ళకి హ్మ్. వితౌట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంట. ఫ్రెషర్ అలాంటి రెజ్యూమ్ వాళ్ళకి మనం ఏం తీసుకొచ్చేసేయి. రిప్లై ఇవ్వాలక్క? ఇంకేం లేదా? అహా! నాకేమంత ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఐయామ్ ఈక్వల్ టు ఫ్రెషర్ అని చెప్పి పెట్టేసేయి అంతే. ఓకే. అంటే మేమస్సలు ఏం ఎక్స్‌పీరియన్స్ లేకుండా మేము చూస్తున్నాం అని జెప్పి ఆయన రిప్లై ఇచ్చాడు నాకు. హ్మ్. హ్మ్. దాంట్లో లింక్డ్ఇన్‌లో. నాకిప్పుడే మాస్టర్స్ అయింది. నాకు గ్యాప్ గూడా వచ్చింది. నాకిప్పుడేమంత గొప్పగా గుర్తులేదు. ఐయామ్ ఈక్వల్ టు ఫ్రెషర్ అని పెట్టు అంతే. ఓకే. హ్మ్. ఓకే. నీకు లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్పాను కదా! యూనిట్ ఆ! టెస్టింగ్ చెప్పారు. చెప్పాను. ఇవి చెప్పలేదక్క. సాఫ్ట్‌వేర్ టెస్ట్ టైప్స్ చెప్పలేదు కదా! హ్మ్. ఇది చెప్తాను ఇవాళ. హ్మ్. ఈ డైనమిక్ టెస్టింగ్, ఈ స్టాటిక్ టెస్టింగ్ ఇప్పుడు అక్కర్లేదు నీకసలవి.
ఇవి అయిపోయినాయి కదా! రిక్వైర్మెంట్ అనాలిసిస్, హ్మ్. టెస్ట్ ప్లానింగ్ ఇవి అయిపోయినాయి. ఓన్లీ ఇది పెండింగ్ ఉంది. ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ 2 మినిట్స్‌లో అయిపోద్ది. సో, ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, నిన్న నువ్వు రాసినట్టుగా అనమాట. సో, నీకు ఒక యూజర్ స్టోరీ ఉండిద్ది. దానిలో నువ్వు చదువుతావు. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉండిద్ది. దాన్ని బట్టి నువ్వు అప్లికేషన్ ఓపెన్ చేస్తావు. పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తావు. దట్ ఈస్ ఓకే. ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్. సో, వేరస్ నాన్ ఫంక్షనల్ అనుకో, అదర్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఆ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ కాకుండా రిమైనింగ్ థింగ్స్ లైక్ సెక్యూరిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఎవడైనా హ్యాక్ చేయగలుగుతున్నాడా? ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తున్నాయా మన వెబ్సైట్ మీద? ఓకే. అది సెక్యూరిటీ టెస్టింగ్ ఒకటి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్. యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే బ్లైండ్ పీపుల్, హ్మ్. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళు కనుక ఆ యాప్ని వాడాలనుకో, ఇప్పుడు హ్మ్. బ్లైండ్ పీపుల్ ఈ యాప్ని వాడాలి అని అంటే అప్పుడు ఎలా కావాలి? బ్లైండ్ పీపుల్కి ఒక సపరేట్ యాప్స్ ఉంటాయి అనమాట. ఎన్విడిఏ రీడర్ అలాగా. సో ఓహ్! వాళ్ళు అది వాడతారు. సో అది వాళ్ళు వాడుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ హోవర్ చేయగానే ప్రాజెక్ట్స్, టు డూ బటన్, టు డూ లింక్, కంప్లీట్ స్ప్రింట్ బటన్ ఇలా చదివిద్ది అనమాట ఆ యాప్ బయటికి. ఓకే. ఆ యాప్ అలా చదవడం కోసం డెవలపర్స్ కోడ్‌లో ఒక అరియా లేబుల్ అని ఒకటి రాస్తారు. అవి నీకు నెక్స్ట్ చూపిస్తానులే. సో, ఓకే. ఆటోమేషన్ చేసేటప్పుడు చూపిస్తా. సో, హ్మ్. అవన్నీ ఉంటే అప్పుడు ఓకే. దట్ ఈస్ ఫైన్. అది బానే బ్లైండ్ పీపుల్‌కి హెల్పింగ్‌గానే ఉంది. ఆ! సో, ఓకే. అలా చెక్ చేసి దాన్ని వి కాల్ ఇట్ యాస్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అనమాట. ఓకే. అది అండ్ ఆల్సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఒకటేసారి ఒక 1,00,00,000 మంది వాడొచ్చు. హ్మ్. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళు క్లిక్ చేసినప్పుడు 1,00,00,000 మంది ఒకటేసారి ఒక అప్లికేషన్ వాడుతుంటే స్లో అవుతుందా లేదా? ఆ! సో, డిపెండింగ్ అపాన్ ఆ కంపెనీ యూసేజ్ బట్టనమాట. కొన్ని యాప్స్ ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాడతారు. కొంతమంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాడతారు. అది మనం ఎలా టెస్ట్ చేయగలుగుతాం అక్క? సో, దానికి సెపరేట్ టెస్టర్స్ ఉంటారు. దాన్ని మనం ఆహా! పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటామనమాట. ఓకే. సో, టెస్టింగ్‌లోనే ఒక 10 రకాల టెస్టర్ టైప్స్ ఉంటారు. సో, మనం ఏం టెస్టర్స్ ఇవి ఫంక్షనల్ టెస్టర్స్ అనమాట. సో, మన ఓకే. అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తున్నాం. ఓకే. సెక్యూరిటీకి మళ్ళీ ఎక్స్‌పర్ట్ సెక్యూరిటీ టెస్టర్స్ ఉంటారు. పర్ఫార్మెన్స్‌కి వాళ్ళ ఎక్స్‌పర్ట్ టెస్టర్స్ ఉంటారు. యాక్సెసిబిలిటీకి వాళ్ళ ఎక్స్‌పర్ట్ టెస్టర్స్ ఉంటారు. సో, ఆహా! అలాగా ఇట్ వేరీస్ అనమాట. ఓకే. హ్మ్. సో, అలాంటి అప్లికేషన్ యొక్క మెయిన్ ఫోకస్ కాకుండా రిమైనింగ్ అదర్ యాస్పెక్ట్స్‌ని వి కాల్ ఇట్ యాస్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. అందులో ఓకే. మెయిన్ 3 యాక్సెసిబిలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ. అండ్ ఇంకోటి యూజబిలిటీ గూడా. యూజబిలిటీ టెస్టింగ్ అంటే నువ్వు రాసావు చూసావా? యూఐ హ్మ్. రెస్పాన్సివ్‌నెస్ బావుండాలి అని. అంటే హ్మ్. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్‌ని ఇన్స్పెక్ట్ చేసావనుకో, హ్మ్. నీకు ఇక్కడ రెస్పాన్సివ్‌నెస్ కనిపిస్తది. సో, ఇక్కడ ఆ! సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అవును. లైక్ ఆ! స గు ఐఫోన్ 12 ప్రో వ్యూలో ఎలా పనిచేస్తుంది? హ్మ్. ట్యాబ్‌లో ఎలా పనిచేస్తుంది? సో, మనకి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయనమాట. సో, బేసిక్ డైమెన్షన్స్ ఏంటంటే 360 విడ్త్ ఉన్నప్పుడు ఎలాగా, 390 విడ్త్ ఉన్నప్పుడు ఎలాగా, 414, 768, 1024 ఇవేంటంటే స్టాండర్డ్. ఓకే. ఎక్కువ మంది జనాలు వాడే ఫోన్ల యొక్క సైజెస్ అనమాట అవి. ఓకే. సో, ఆ హైట్ ఎంతైనా ఉండని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హైట్ నీ విడ్త్. విడ్త్ మెయిన్ ఫ్యాక్టర్‌గా కన్సిడర్ చేస్తామనమాట మనం. ఓకే. సో, ఎందుకంటే బటన్స్ లోపలికెళ్ళిపోవచ్చు, కనిపించకపోవచ్చు. లెంత్ అంటే ఏముంది వచ్చేస్తది. హ్మ్. బట్ విడ్త్ మెయిన్ ఫోకస్‌గా టెస్ట్ చేస్తాం. సో, అలాగా ఓకే. ఐఫోన్‌లో, ట్యాబ్‌లో, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫోన్స్‌లో గనక మనం టెస్ట్ చేసి అది బానే పనిచేస్తుందా లేదా? ఇప్పుడు అలానే ఓన్లీ ఇవే కాదు. ఎడ్జ్ బ్రౌజర్‌లో, క్రోమ్ బ్రౌజర్‌లో అండ్ సఫారీ, ఫైర్‌ఫాక్స్ అలా. హ్మ్. అన్నిట్లో ఎండ్ యూజర్‌కి ఈజీగా ఉందా లేదా? అప్లికేషన్ హ్మ్. వాడడం ఈజీగా అర్థమవుతుందా లేదా? అన్నీ కనిపిస్తున్నాయా లేదా? అని చెక్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ యూజబిలిటీ టెస్టింగ్ అనమాట. ఓకే. ఫైన్. అవి టైప్స్ ఆఫ్ టెస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఆటోమేషన్. ఓకే. ఆటోమేషన్ స్టార్ట్ చేయడం ముందు మనకు జావా రావాలి. సో, హ్మ్. జావా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ల్యాప్‌టాప్‌లో జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, హ్మ్. ఇవాళ నీ డ్యూటీ ఏంటంటే నేను లింక్స్ పంపిస్తాను. నువ్వు ఎక్లిప్స్ 2022-R ఈ వర్జన్ అండ్ జావా జేడీకే 21 ఏది లేటెస్ట్ ఉంటే అది 21 or 23 మావెన్
మెయిల్‌పైన. ఇవి ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సో, ఓకే. ఇవి ఇన్‌స్టాల్ చేసే లింక్స్ చూద్దాం. ఇవి యూట్యూబ్ లింక్స్. అందులో హ్మ్. వాడు చెప్తాడు ఎలా చేయాలని. ఈ ఎక్లిప్స్ మాత్రం జస్ట్ టీఎక్సీ ఫైలే. సో, నేను పెట్టిన లింక్‌లో వర్షనే డౌన్‌లోడ్ చేయి. హ్మ్. రిమైనింగ్ పని చేయట్లేదు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు నేను పెట్టిన లింక్‌లో అది ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ విండోస్ ల్యాప్‌టాప్ అనుకో. ఇది హ్మ్. ఉంటది. క్లిక్ చేస్తే నీకు ఒక ఈఎక్సీ ఫైల్ డౌన్‌లోడ్ అయ్యిద్ది. అది రన్ చేస్తే సరిపోయిద్దనమాట. హ్మ్. ఓకే. ఇవి ఇన్‌స్టాల్ చేసుకున్నావు అనుకో, నీకు నెక్స్ట్ చూపిస్తాను ఎలా స్టార్ట్ చేయాలి అనేది. హ్మ్. జావాలో మొత్తం కోర్, అడ్వాన్స్ అన్నీ నేర్చుకోవాలా అక్క? జస్ట్ కోర్ ఇస్ ఫైన్ మనకి. కోర్ ఇస్ మనకేంటంటే ఫైన్. మనం రాసే సెలీనియం స్క్రిప్ట్ అర్థం అవ్వడం కోసం బేసిక్‌గా జావా కావాలనమాట. బికాజ్ మనం బేస్ లాంగ్వేజ్ తీసుకునేది జావా బేస్ మీద రాస్తాము. ఓకే. హ్మ్. అది. అండ్ కొంచెం హెచ్‌టీఎంఎల్, కొంచెం సీఎస్ఎస్ రావాలి మనకి. హ్మ్. నీకొచ్చా ఆల్రెడీ? హ్మ్. నాకన్నీ బేసిక్